నిన్న మా ఎస్ఐ గారు శ్రీకాంత్ గారు పోలీస్ స్టేషన్లో అవైలబుల్ ఉన్న సమయంలో వారికి ఒక నమ్మదగిన సమాచారం వచ్చింది. ఆ నమ్మదగిన సమాచారం ఏంటంటే భద్రాచలం నుండి ఒక ఇద్దరు వ్యక్తులు అందాజ 145 కిలోల గాంజాయిని ఇన్నోవా కారు మరియు స్విఫ్ట్ కారులో ట్రాన్స్పోర్టేషన్ నిజామాబాద్కు చేస్తున్నారని, అది కూడా మన వరంగల్ ప్రాంతం నుండి అసంపర్తి ద్వారా వెళ్ళే అవకాశం ఉందని ఆయనకు నమ్మదగిన సమాచారం వచ్చింది. అట్టి సమాచారాన్ని రిసీవ్ చేసుకొని ఇమ్మీడియట్గా మాకు సమాచారాన్ని అందించేసేసి అతను ఆ ఇన్ఫార్మేట్ చెప్పిన దాని ప్రకారము ఎస్ఐ గారు మరి మా సిబ్బంది పోయి అక్కడ ఇంటర్సెప్ట్ చేస్తే వారు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ నిజమైంది కాబట్టి ఆ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారము 2 వెహికల్ వస్తే ఆ 2 వెహికల్ కూడా ఇంటర్సెప్ట్ చేయడం, ఇటువంటి కేసులు కట్టేసేసి ఈ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ దగ్గరికి పంపించడం జరుగుతుంది. మీ ద్వారా కూడా మేము కోరుకునేది ఏంటంటే మాకు ఒకటి 1908 జనరల్ నెంబర్ అది డైరెక్టర్ గారికి వెళ్తూ ఉంటుంది. ఏదైతే 1908 ద్వారా ఇన్ఫర్మేషన్ ఇచ్చిన ఒక వ్యక్తుల్ని గోప్యంగా ఉంచుకుంటూ ఎవరైతే ఈ ట్రాన్స్పోర్టేషన్ కానీ కన్జ్యూమింగ్ చేసినా, ట్రాన్స్పోర్ట్ చేసినా, లేకుంటే వాళ్ళు ఏమన్నా పెడ్లింగ్ చేసినా, అమ్మినా కూడా చట్టరీత్యా నేరం కాబట్టి వాళ్ళ పేర్లని వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాము. ఎవరు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వాళ్ళని కూడా గోప్యంగా ఉంచడం జరుగుతుంది. వాళ్ళ యొక్క డీటెయిల్స్ అట్లా కూడా బయట పెట్టాము. ఆ 1908 మీరు కొంచెం హైలైట్ చేయాలి. అదేవిధంగా మాకు వాట్సాప్ నెంబరు కూడా ఉన్నది, ఒకటి 8712671111. ఇది కూడా మా డైరెక్టర్ సారు మెయిన్ ఆఫీస్కు దీని ద్వారా కూడా వాట్సాప్ కాల్ ద్వారా చేసినా కూడా ఈ 2 నెంబర్లో హైలైట్ చేయొచ్చు. ఇన్ఫార్మెంట్స్ ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం వెరిఫై చేయించడం పంపించడం జరుగుతుంది. మేము కూడా వెరిఫై చేసుకొని వాళ్ళ మీద తగిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని మీ ద్వారా తెలియవలసింది జరుగుతుంది.